అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్న వరి పంట వెరైటీ వచ్చేసి ఆర్ఎన్ఆర్ 15048 వరి పంట అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు చిరుపుట్ట దోశలు అయితే ఉంది. అలాగే ఒక వారం రోజుల తర్వాత పుట్ట దోశలకి మారి మొత్తము వెన్నులు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. దీనికంటే ముందు ఒక షార్ట్ వీడియోలో అయితే మీకు చూపించాను. పిలకలు ఎన్ని ఉన్నాయో, అలాగే ఎటువంటి గుళికలు సొలుకున్నానో, అలాగే చిరుపుట్ట దశలో ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు తయారవుతుందో మొత్తము మీకు ఒక లాంగ్ వీడియోలు కూడా తెలియజేశాను. ఇంకొకటి ఇప్పుడు వచ్చేసి వరి పంటలో నీటి యాజమాన్యం గురించి అయితే తెలియజేయాలని అనుకుంటున్నాను. ఒక వీడియోలో మొత్తము మీకు తెలియజేశాను. ఎందుకంటే చాలామంది యువకులు చదువులో రాణించలేక, అలాగే ఉద్యోగాలు దొరకక ఇక ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా పని ఒత్తిడి తట్టుకోలేక ఇక జీతాలు కూడా వాళ్ళు పెంచకపోవడము వల్ల ఇవన్నీ కూడా చూసుకుంటే చాలామంది యువకులు వ్యవసాయంలోకి అయితే వస్తున్నారు. ఇంకొక విషయము, చిన్నప్పటి నుండి వాళ్ళకున్న వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేయడానికి కోసము ముందుకు వస్తున్నారు. ఇంకొక విషయము, వాళ్ళు చిన్నప్పటి నుండి పని చేశారో లేదో అవి కూడా తెలియలేక వాళ్ళకు ఈ విధంగా అయితే చాలామంది, ఇంకా కొంతమంది ఇన్స్టాగ్రామ్లో అయితే చూపిస్తుంటారు కదా, వాళ్ళలో కామెంట్లు చూస్తే చాలామందికి అయితే తెలియదు. ఈ విధంగా అంటే ఎటువంటి గుళికలు సలుకోవాలి, ఎప్పుడు సలుకోవాలి, అలాగే చిరుపుట్ట దశ ఎప్పుడు, పుట్ట దశ ఎప్పుడు, ఇవన్నీ కూడా కామెంట్లు అయితే చేస్తున్నారు. కొన్ని వీడియోస్లో చూసుకుంటే కూడా వాళ్ళ కామెంట్స్ చూసుకుంటే కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి అన్ని కామెంట్స్. అది చూసి గమనించే నేను ఒక వీడియోలో అయితే తెలియజేస్తాను. నీటి యాజమాన్యం గురించి మొత్తము చూసి గమనించండి, మొత్తము మీకు అర్థమవుతుంది. ఇక్కడే కానీ ఇక అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఉన్నది ఉన్నట్టుగానే తెలియజేస్తాను. నా